అమ్మాయిలకు అన్యాయం చేయని వ్యక్తి, అమ్మాయిలకు అన్యాయం జరిగితే సహించలేని వ్యక్తి, తట్టుకోలేని వ్యక్తి. అమ్మాయిల వంక చూడాలి అంటే వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు తెస్తాను అన్న వ్యక్తి, అమ్మాయిలకు రక్షణగా ఉంటానన్న వ్యక్తి, గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది అమ్మాయిలను నగ్న ఫోటోలు తీసి నెట్లో పెడతానన్న వ్యక్తిపై 300 మంది అమ్మాయిలను సోషల్ మీడియాలో నగ్నంగా నిలబెడతానన్న వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాడు, ఎటువంటి శిక్షలు వేయిస్తాడు? 2017లో జరిగిన చుగాలి ప్రీతి కేసుపై ఉన్న ప్రేమ అభిమానం 1% కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలపై, గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీల వంటి సంఘటనలపై ఉన్నట్లయితే ఎటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఇవే సంఘటనలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్లయితే గొంతు చించుకుంటూ చిందులు వేస్తూ రోడ్లపై తిరిగేవాడు, పెద్దగా అరుస్తూ రోడ్లపై పడుకునేవాడు. ఇప్పుడెందుకు అతని గొంతు మోగబోయింది? ఎందుకు మౌనం పాటిస్తున్నాడు?